ವೈರಾಗ್ಯಂగా ఉండు. ಆತ್ಮೀಯವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳ್ರಿ. ఆత్మీయంగా నిల్చుకోండి. ನಾವು ಸಭೆಯಲ್ಲಿದ್ದಾಗ, మేము సంఘంలో ನಾವು ఉండేటప్పుడు, ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿದ್ದಾಗ, మేము విశ్వాసులుగా ఉండేటప్పుడు ನಮಗೆ ದೇವರ ಕುರಿತು ವೈರಾಗ್ಯ. మనకి దేవుని కురితగా వైరాగ్యం ఉండే. ನೀನ್ ಫಸ್ಟ್ ಬರ್ತೀಯ, ನಾನು ಫಸ್ಟ್ ಬರ್ತೀನಿ. నువ్వు ఫస్ట్ వస్తావా, నేను ఫస్ట్ వస్తానా? హల్లెలూయా. హల్లెలూయా. ನೀನ್ 3 ಗಂಟೆಗೆ ಬರ್ತೀನಿ ಅಂದ್ರೆ ನಾನು 2 ಗಂಟೆಗೆ ಬರ್ತೀನಿ. నువ్వు 3 గంటలకు వస్తావంటే నేను 2 గంటలకే ನೀ వస్తాను. 6 గంటೆಗೆ ಬರ್ತೀನಿ ಅಂದ್ರೆ ನಾನು 5 ಗಂಟೆಗೆ ಬರ್ತೀನಿ. నువ్వు 6 గంటలకు వస్తావంటే నేను 5 గంటలకే వస్తాను. ಇದ್ರಲ್ಲಿ ನಮ್ಮ ಪೈಪೋಟಿ. ఇది మాలో పైపోటీ. ಸೇವೆ ಹೆಚ್ಚಾಗಿ ಮಾಡಬೇಕು. సేవ ಹೆಚ್ಚುగా చేయాలి. ಸೇವಕರು ತುಂಬಾ ಸಂತೋಷ ಪಡಬೇಕು. సేవకులు చాలా సంతోషం పడాలి. ದೇವರಿಗೆ ಆತ್ಮ ಆದಾಯ ಮಾಡಬೇಕು. దేవునికి ఆత్మలని ఆదాయం చేయాలి. ನಮಗಿತ್ತು. ఇలా అంటే మాలో ఉండే. ಇವಾಗಿರೋದು ನಾನು ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ఇప్పుడు ఉండేదని నేను చెప్పేదానికి అయ్యలేదు. ಒಂದು ತಂದೆ ಆಗಿ ನಿಮ್ಮನ್ನ ಬಟ್ಟು ಬಯಲು ಮಾಡಕ್ಕೆ ನನಗೆ ಮನಸ್ಸು. ఒక తండ్రి అయి మిమ్మల్ని బట్టు బయలు చేసే నాకు ఇష్టం లేదు. ಅರ್ಥ ಮಾಡ್ಕೋ. అర్థం చేసుకోండి. ಈ ಲೋಕ ಶಾಶ್ವತ ಅಲ್ಲ. ఈ లోకం శాశ్వతం కాదు. ಕೆಲಸ ಶಾಶ್ವತ ಅಲ್ಲ. పని శాశ్వతం కాదు. ಹೆಂಡತಿ ಶಾಶ್ವತ ಅಲ್ಲ. భార్య శాశ్వతం ಮಕ್ಕಳು కాదు. ಶಾಶ್ವತ